నమస్కారాలు మిత్రులారా. ఈ పుస్తకం పేరు విభజన రేఖ. ఇది కామ్రేడు తాయమ్మ కరుణ రాసిన పుస్తకం. తను వేసిన పుస్తకాలలో ఇది 3వ సంపుటి. ఇంతకుముందు పుస్తకాల్ని మనం చదివాము, చూసాం. ఇది ఒక కథకు సంబంధించిన పేరు. అది దీంట్లో 4వ కథ. అయితే పుస్తక పరిచయము చేయాలి కనుక, ఇచ్చిన టైం తక్కువ ఉంది కనుక నేను దీంట్లో 2 కథల్లో కొన్ని విషయాలు చెప్తాను. మిగతాదంతా మనం కొనుక్కొని చదువుదాం. నేను మొదటి కథని 4వ కథని తీసుకున్నాను. తప్పుగా చెప్పాను. విభజన రేఖ 11వ కథ. మొత్తము దీంట్లో 16 కథలు ఉన్నాయి. 147 పేజీలు ఉన్నాయి. దీని వేల 150 రూపాయలు. మనం ఎప్పుడు డబ్బుల కోసం మాట్లాడినప్పుడు ఖరీదు అంటాం, కానీ దీని ఖరీదు త్యాగాల ఖరీదు. దీని ఖరీదు ఈ సమాజానికి ఒక ఆదర్శప్రాయమైన జీవితాలను, జీవిత విలువలను తెలిపిన వారికి సంబంధించిన ఖరీదు. అట్లా మాట్లాడుకున్నప్పుడు ఇక మనం ఏమనుకుంటామో మనకు తెలుసు. ఇప్పుడు దీంట్లో మొదటి కథ పెళ్ళి. అసలు ఇట్లాంటి కథల కోసం మాట్లాడాలంటే కథల్లోకి వెళ్తే ఫస్ట్ ఆ ఆదర్శపరాయమైన జీవితాలు ఎంతో కొంత తెలుసుంటేనే మనం ఇట్లాంటి పుస్తకాల్లోకి వస్తాము, ఇట్లాంటి కథల్లోకి వస్తాము, ఇట్లాంటి జీవితాల్ని చూడాలనుకుంటాము. అదే జీవితంలో భాగమైన వాళ్ళు రాస్తే ఆ రచన వాళ్ళ జీవితంలో భాగమైతే ఎట్లా ఉంటుందనేది తాయమ్మ కథలను చూసినప్పుడల్లా అర్థమవుతుంది. ఇవన్నీ కల్పితమైనవి కాదు, సజీవ పాత్రలు. ఈ పాత్రలలో చాలా మనకు తెలియక ఉండిపోయిన వాళ్ళు చాలా ఉంటారు. ఇలా రాసినప్పుడు మనం గుర్తు చేసుకొని దీంట్లో ప్రధాన పాత్రలైన వాళ్ళతో పాటు అనేక మంది ఉంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఈ పెళ్లి కథలో కామ్రేడు ఊర్మిళ కోసం. ఈ కథలో ఇది చదువుతున్నప్పుడు దాంట్లో ఎన్ని పాత్రలైనా ఉండనివ్వండి, ఊర్మిళ మాత్రమే కనిపిస్తుంది. దాని చుట్టూ ఎన్ని సంఘటనలైనా ఉండని, ఆమె వచ్చిన జీవిత నేపథ్యం కావచ్చు, ఆ విప్లవోద్యమంలో ఆమె తీర్చిదిద్దబడ్డ ఆమె వ్యక్తిత్వం కావచ్చు, ఇవన్నీ ఉన్నా కూడా ఊర్మిళ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకట్లా కనిపిస్తుంది? ఊర్మిళని ఎందుకు అంత తాయమ్మ కరుణ తన మనసుకు హత్తుకుంది? ఆ ఊర్మిళ పాత్ర మనం గతంలోనే చదువుకున్నాం. అప్పటికి ఆ పెళ్ళి పట్ల విరక్తితో ఇంట్లో నుండి కొట్లాడుతూ వచ్చిన ఒక ఆదివాసీ అమ్మాయి ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలను పరిష్కరిస్తూ తనదైన వ్యక్తిత్వాన్ని రూపొందించుకుంటున్న క్రమంలో పెళ్ళి అనే సమస్య మళ్ళీ వచ్చినప్పుడు అది బయట దానికి లోపల దానికి ఉన్న తేడాలు మనకు అర్థమవుతున్నప్పటికీ కూడా అది తన ముందుకు వచ్చినప్పుడు తను ఎట్లా పరిష్కరించుకోవాలనుకుంది, ఆ వ్యక్తిత్వాన్ని ఎంత దృఢంగా ఆ ఊర్మిళకు ఉందో అంతే దృఢంగా రచయిత్రి దాన్ని మన ముందు ఉంచింది. నిజంగా ఈ ఉంచడం వరకే అయితే అది కథగానే ఉంటుంది. ఒక 6 ఏళ్ల క్రితం ఆ ఊర్మిళ కథ మనకు కొల్లిమిలో వచ్చి మనం చదివినప్పుడు ఊర్మిళ ఒక పాత్ర. ఈరోజు నేను మాట్లాడుతున్నప్పుడు ఈ 7 ఏళ్ల తర్వాత, అంటే ఊర్మిళ మనకు పరిచయమైన ఈ 7 ఏళ్ల తర్వాత ఆమె
అమరురాలు ఆ ఊర్మిళ. గత సంవత్సరాల్లోకి వెళ్తే వీరోచితంగా ఎన్కౌంటర్లో పోరాడుతూ పోలీసులకు చిక్కి అనేక చిత్రహింసల మధ్య కూడా పోరాడుతూ అమరురాలైన ఒక ఊర్మిళ పాత్ర కోసం మనము సోషల్ మీడియాలో చూసాము, పత్రికలలో వచ్చింది. ఆ ఊర్మిళే ఈ పెళ్లి కథలో ఉన్న ప్రధాన పాత్ర. ఇప్పుడు ఇంకా ఊర్మిళ పాత్ర, ఈ అమరురాలైన ఊర్మిళ ఆ వ్యక్తిత్వాన్ని ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవడానికి ఆమె మనకేమైనా మిగిల్చిందా? అట్లా అనుకున్నప్పుడు ఎంత గొప్ప జీవితాలు ఇవి. ఒక్కసారి చదవండి, ఊర్మిళని చదవండి. ఊర్మిళ ఏమైంది? ఒక పెళ్లి సమస్యతో వచ్చిన ఊర్మిళ అనేక సమస్యల పోరాటాల్లో తను పోరాడి తన వ్యక్తిత్వాన్ని ఈ విప్లవోద్యమంలో తీర్చిదిద్దుకోవాలని అనుకుంటూ వచ్చిన ఊర్మిళ బయట సమాజంలో నేను ఇది సాధించలేను అనుకుంటూ, అక్కడ నాకు స్వేచ్ఛ లేదు, ఇవ్వలేదు అనుకుంటున్నప్పుడు కొట్టి తిట్టి ఏదైనా సరే మనుషుల్ని జంతువులు కట్టుకొని లాక్కుపోయి పెళ్లి చేస్తున్న సమాజంలో ఉన్న ఊర్మిళ విప్లవోద్యమంలోకి వచ్చాక ఎంత స్వేచ్ఛను పొందిందో మీకు కనిపిస్తుంది. అది తాయమ్మ కరుణ చాలా సున్నితంగా చెప్పింది. నేను చెప్పినంత ఇంత ఘాటుగానో మొరటుగానో చెప్పలేదు. చూడండి ఆ సున్నితత్వం మన మనసుకు ఎంత హత్తుకుంటుందో చూడండి. ఆ ఊర్మిళ ఎందుకన్నానంటే ఊర్మిళ చుట్టూ అనేక పాత్రలు వచ్చాయి. విప్లవోద్యమంలో పెళ్ళి అనేది ఎంత సహజమో స్త్రీ పురుషులు ఉన్నప్పుడు ఆ పెళ్లి సమస్యను ఎంత సున్నితంగా విప్లవోద్యమము రిఫ్లెక్ట్ చేస్తుందో, ఆ విప్లవోద్యమంలో ఆమె తనదైన స్వేచ్ఛను ఎట్లా నిలబెట్టుకుందో చివరి వరకు చనిపోయే వరకు. ఈ కథ ఇక్కడ ప్రింట్ అవుతున్నప్పటికీ ఆమె తను రాసింది చివరిలో తాయమ్మ. ఆమె గత సంవత్సరం చనిపోయింది అక్టోబరు 2024లో. నాకు ఇప్పటికీ తెలిసింది ఊర్మిళ పెళ్లి చేసుకోలేదని. ఈ స్వేచ్ఛనిచ్చింది విప్లవోద్యమం. ఈ స్వేచ్ఛను కోరుకున్నదే ఈ మహిళలు. ఈ స్వేచ్ఛ ఎక్కడ దొరికింది ఆమెకు? ఎలా నిలబెట్టుకోగలిగింది? అందుకే నాకు ఊర్మిళ మాత్రమే కనిపించింది, ఊర్మిళ వ్యక్తిత్వం మాత్రమే కనిపించింది. ఇది మహిళలకు సంబంధించిన స్వేచ్ఛగా మాత్రమే కనిపించింది. కాబట్టి ఇది మొదటి కథ. ఇక రెండో కథ కోసం చెప్తాను నేను. ఈ కథలో మొదటి కథలో ఉన్నట్టుగా రెండో కథలో ఉండదు. ఇది బలహీనులు అనే పదంతో మొదలవుతుంది. ఈ బలహీనులు అనే పదాన్ని మహిళలకి ఎందుకు వాడతారో మనకందరికీ తెలుసు. ఎందుకంటే మనమంతా మహిళల్ని బలహీనులుగానే చూస్తాము. ఇళ్ళల్లో చాలా సింపతిగా మనం ఇచ్చే జాలితో కొన్నిసార్లు ఆ బలహీనతల నుండి ఏదో ఉద్ధరిస్తున్నాం అనుకుంటూ ఉంటాం. ఈ బలహీనమైన స్త్రీలు విప్లవోద్యమంలోకి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు మహిళల్ని బలహీనులని అనుకోను. నేను ఇప్పటికే అనుకోను, ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నేను వచ్చిన కుటుంబ నేపథ్యం కూడా కావచ్చు. ఎందుకంటే మా నాన్న 4వ ఏట ఉన్న మా నాన్న 4 సంవత్సరాలు ఉన్నప్పుడు మా తాత చనిపోయినప్పుడు మా నాన్నమ్మ కుటుంబ బాధ్యతలను తీసుకుంది. తన ఇంటిని సంసారాన్ని తను చక్కదిద్దుకుంది. అట్లాగే నాకు 4వ ఏట ఉన్నప్పుడే 6 పిల్లలు పుట్టిన తర్వాత చనిపోతే కూడా మా నాన్నమ్మ చనిపోయే వరకు కూడా ఆ బాధ్యతల్ని నిర్వర్తించింది. కాబట్టి మహిళ ఆ కుటుంబానికి యజమానిగా ఉంది. కాబట్టి ఎప్పుడు మహిళ బలహీనురాలని మేము అనుకోలేదు. మా కుటుంబంలో ఎవరికి అది చెప్పలేదు. కానీ అనేక మందిని చూస్తున్నప్పుడు అబ్బాయి ఏందిది అని అనుకున్నాము. కాబట్టి విప్లవోద్యమంలోకి వచ్చినాక ఎప్పుడు నేను బలహీనరాలు అనుకోలేదు, ఇప్పుడు అనుకోలేదు. ఈ పాత్రలు చూస్తున్నప్పుడు అనుకునే వాళ్ళు అనుకుంటారు, కానీ ఎప్పుడు మహిళలు బలహీనలు కాదు. అయితే అమ్మ బలహీనరాళ్ళే అయితే పిల్లలు బతికే వాళ్ళే కాదు. గృహిణి బలహీనురాలైతే ఈ మగవాళ్ళు ఎవరు ఇంత దృఢంగా ఉండేవాళ్ళే కాదు. విప్లవోద్యమంలో సగభాగమయ్యి పోరాడుతున్న మహిళలే లేకపోతే విప్లవోద్యమం మనుగడే లేదు. కాబట్టి ఎప్పుడు బలహీనులు మహిళలు కాదు. పురుషుల కంటే దృఢమైన మానసిక స్థితి కలిగిన బలమైన వాళ్ళు, చాలా బలిష్టమైన వాళ్ళు.
కాబట్టి దీన్ని చూడండి, పాత్రలో బలహీనంగా ఉండే రీతు బలంగా ఉండే మందుని ఎత్తుకు వెళ్తుంది. ఎందుకు ఇక్కడ ఈ కథలో మహిళలకు సంబంధించిన పీరియడ్స్ కోసం తీసుకున్నారు, ఆ 5 రోజుల కోసం. ఆ 5 రోజులలో ఎంత యాతన ఉంటుందో ఆ ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళకి చాలామందికి తెలుసు, అది మగవాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు చాలాసార్లు సహానుభూతిని కూడా పొందుతారు. అంటే మనమంతా ఆ ఉద్యోగంలో వెళ్తున్నప్పుడు, ఆ పీరియడ్స్తో కొన్ని గంటలు నడుస్తున్నప్పుడు, ఆ కాళ్ళ మధ్యన ఒక ఒత్తిడిని పెట్టుకొని నడుస్తున్నప్పుడు 2 తొడల మధ్యన గాయమయ్యి రక్తస్రావం కాదండి, పీరియడ్స్లో వచ్చే రక్తస్రావం కాదు, 2 తొడల మధ్య ఆ పెట్టిన క్లాత్ వల్ల గాయమయ్యి అది లోతుగా కొద్దిమందికి 1/2 ఇంచు వరకు గాయమయ్యి రక్తం కారి ఈ 5 రోజుల రక్తస్రావం అయిపోయినాక కూడా 10-15 రోజులు ఆ గాయాలను మోస్తూ ఆ రక్తాన్ని తూర్చుకుంటూ మహిళా కామ్రేడ్స్ విప్లవోద్యమంలో మన కోసం పోరాడుతున్నారు. ఇది మనం ఆలోచించాల్సిన విషయం. అట్లాంటి పీరియడ్స్ విషయంలో మన సమాజం నుండి వచ్చిన పురుష కామ్రేడ్స్కి ఏదో కొంత చిన్న భావం ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళకు. కొద్దిమందికి అయితే ఈ పురుషాధిక్య సమాజంలో ఉండే నిర్లక్ష్యం వల్ల కూడా అర్థం చేసుకోకుండా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. వదిలేద్దాం, ఎందుకంటే ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా విప్లవోద్యమంలో వీరోచితంగా పోరాడుతూ వాళ్ళు చనిపోయారు. పెద్ద గీత ముందు ఎప్పుడు చిన్న గీతాలు ఆలోచించాం. కానీ ఈ కథలో ఒక్కటే చెప్తున్నాను, 3 గంటల నడకతో ఆమె ఆ పీరియడ్స్తో నడుస్తున్నప్పుడు ఇక ఎప్పుడు ఆగిపోతామా అంటూ, ఆగిపోతే బాగుండు ఓపిక లేదు అనుకుంటున్న టైంలో ఒక చోట ఆగితే చాలా కష్టంగా ఓపిక లేక కూర్చుంటే ఆ కమాండర్ దాన్ని అర్థం చేసుకొని ఆమెకున్న వంట దూరిని కూడా ఆపేసేస్తే కూర్చుందాం అనుకున్న టైంలో ఆమెకు సెంట్రీ పడింది. రీతు కామ్రేడ్, ఆ కామ్రేడ్కు సెంట్రీ పడితే మందు అనే కామ్రేడు రిలీవ్ అయ్యి వచ్చి సెంట్రీకి పంపించాలి. ఆయనకున్న చిన్న భావన ఏంటంటే మహిళలు ఇట్లాంటివి దొరికితే సాకు తీసుకుంటారు అని. ఇక దీంట్లో తాయమ్మ కర్ణ చాలా రాసింది, మొదటి కథలో రాసినట్టే చాలా విషయాలు, చాలా సున్నితమైన విషయాలు, చిన్న విషయాల్ని మనం తెలుసుకుంటే మనకి గుండెలకు హత్తుకుంటే గనక ఆ సమస్య అర్థమవుతుంది. మనం అనుకుంటాము త్యాగాలు అంటే ప్రాణాలు ఇవ్వడమే కాదు, చాలా విషయాల్ని త్యాగం చేయాలి ఉంటుంది. అలా త్యాగం చేస్తూ కామ్రేడ్స్ పోరాడుతూ ఉంటారు. పురుష కామ్రేడ్స్ కంటే మహిళా కామ్రేడ్స్ అదనంగా ఈ కష్టాలని భరించాల్సి ఉంటుంది. అనేక రకాల వాటిని ఓర్చుకుంటేనే తాము బలహీనులం కామని, దేనికి తగ్గే వాళ్ళం కాదని, ఈ సమాజంలో లాగా అయ్యో పాపం అనేలాగా జీవించాలని అనుకోలేదు కనుక వాళ్ళు తమ వ్యక్తిత్వాలని రూపొందించుకుంటూ వాళ్ళు ముందుకు సాగుతారు. అందుకే కామ్రేడ్ మగ్దుమ్ అదే రోజు జరిగిన ఎన్కౌంటర్లో గాయపడినప్పుడు ఆయనను సేవ్ చేస్తూ, రిట్రీట్ చేస్తూ 2 మహిళలు కాపాడతారు. అందులో ఉన్న ఇంకొక మహిళ దేవి ఆయనను భుజానెత్తి ఎత్తుకొని పోతుంది, అమాంతంగా భుజం మీద వేసుకుంటూ. వాళ్ళు బలహీనులే కావచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ నిలబడాల్సిన సందర్భం వచ్చినప్పుడు, కాపాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు, అది తన బాధ్యత అనుకున్నప్పుడు దేనికి తగ్గని వాళ్ళే ఈ మహిళలు, ముఖ్యంగా మహిళా కామ్రేడ్స్. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టే ఈరోజు మనము ఈ మాత్రం స్వేచ్ఛను కొనసాగిస్తున్నాము. నేను ముగించే ముందు ఒక్క మాట చెప్తాను. బహుశా నేను అనుకుంటాను, ఇవన్నీ చదువుతున్నప్పుడు తెలిసిన జీవితమే కదా, ఇది తాయమ్మ రాసినట్టుగా ఉండదు. ఇక్కడ ఉన్న చాలామందికి ఇవి మన జీవితాల్లాగే అనిపిస్తుంది, ఎందుకంటే ఆ జీవితాలు జీవించాం కనుక. ఇప్పటికీ నిద్రపోతే నేను చెప్తున్నాను, బహుశా తాయమ్మ కర్ణ కూడా అట్లాగే ఉంటుంది కావచ్చు. ఇప్పటికి ఇన్ని దాడులు జరుగుతున్నాయి కదా, ఇన్ని కేసులు అయినాయి కదా, ఎన్నయ్య ఇంటి మీదకి వచ్చి పోతాడు పడతాడని అనుకుంటాం, కానీ ఎప్పుడు నిద్రలో అది రాదండి. ఏమొస్తుందో తెలుసా? బహుశా చాలామంది చెప్పాలి లోపల పనిచేస్తారు. ఇప్పటికీ పడుకుంటే పోలీసులు కొన్ని సందర్భాల్లో వస్తుంటారు.
నిద్రలో. కానీ ఎప్పుడు ఎక్కడ ఉంటానంటే నేనైతే ఎప్పుడు అడవిలోనే ఉన్నట్టుకుంటాను, ఇంట్లో ఉన్నట్టుగా అనిపించదు. నా చుట్టూ పోలీసులు వస్తుంటారు, నా పక్కనే దళం ఉంటుంది, నేను వారి మధ్య ఉంటాను. కలలో మనకు దారి తెలియక తప్పిపోతూ రిట్రూట్ అవుతున్నట్టు, మిగతా కామ్రేడ్స్ను వెతుకుతున్నట్టు, కొన్నిసార్లు పోలీసులకు చిక్కినట్టు, కొద్దిమంది అమరులైనట్టు, ఇవన్నీ కల ఉంటుంది. మెలకు వస్తే నేను ఇక్కడ ఉంటాను. జీవితము ఎక్కడ ఉండాలనుకుంటామో అక్కడ జీవితాన్ని, గతాలని, స్మృతులను ఉంచుకుంటాము. అట్లా తాయమ్మ కన్నా బయట ఉన్న లోపలి స్మృతులలో ఉంది అనడానికి, మా శరీరం ఎక్కడున్నా మనసు ఎక్కడుందో చెప్పడానికి ఇలాంటి కథలు మనకు అవసరము. ముందు తరాలకు ముఖ్యంగా అవసరము. భవిష్యత్ తరాలకు విప్లవోద్యమ చరిత్ర కోసము ఇట్లాంటి రచనలు రావాలి. అవి విప్లవ రచయితలే చేయాల్సిన బాధ్యత ఉంది అని కోరుకుంటూ ఎక్కువ టైం తీసుకున్నందుకు మన్నించాలనుకుంటున్నాను.